హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫోన్పే యాప్లో మనం ఏదైనా కంపెనీ అంటే ఆయిచా బిర్లా కావచ్చు, ఎక్సెట్రా వేరే కంపెనీ ఏదైనా కావచ్చు, మీరు లోన్ తీసుకున్నట్లయితే ఆ లోన్ యొక్క ఈఎంఐని ఎలా పే చేయాలి అని చెప్పి నేర్చుకోబోతున్నాము. అండ్ ఎట్ ఏ టైం మీరు లోన్ కనుక ఫుల్ పేమెంట్ చేద్దాం అనుకుంటే కనుక దానికి వేరే ప్రాసెస్ ఉంది, అది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి. ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి. సో మీ ఫోన్పే యాప్లోకి రాగానే ఇక్కడ ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ రీఛార్జ్ అండ్ పే బిల్స్ అనే ఆప్షన్లో ఇక్కడ లోన్ రీపేమెంట్ అనే ఆప్షన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసినట్లయితే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ బిల్డర్స్ హియర్. ఇక్కడ ఆల్ లోన్ బిల్డర్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు సెర్చ్ యువర్ బిల్డర్, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫిల్టర్ బై కేటగిరీ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా, యూ హ్యావ్ టు క్లిక్ దేర్. అక్కడ క్లిక్ చేసినట్లయితే యూ కెన్ సీ మీరు మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, వెహికల్ లోన్ తీసుకున్నారా, గోల్డ్ లోన్ తీసుకున్నారా, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకా, కన్సూమర్ లోనా, బ్యాంకా, హోమ్ లోన్ అని చెప్పేసి యూ కెన్ సీ డిఫరెంట్ కేటగిరీస్ హియర్. ఆ కేటగిరీస్ని చూసుకొని యూ కెన్ సెలెక్ట్ దట్ ట్యాబ్. అక్కడ సెలెక్ట్ చేసినట్లయితే వాటికి సంబంధించిన కేటగిరీకి సంబంధించిన కంపెనీస్ అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. యాక్చువల్లీ లాట్ ఆఫ్ పర్సన్స్కి మనకి బజాజ్ ఫైనాన్స్లోనే ఎక్కువ లోన్ అయితే ఉంటుంది. వాళ్ళు ఈ మొబైల్కి తీసుకోవడం, గ్యాడ్జెట్స్ తీసుకోవడం ఏదో చేస్తూ ఉంటారు బజాజ్ ఫైనాన్స్లో. కార్డ్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో మా ఫ్రెండ్ అయితే కూడా ఇదే అనమాట. సో నాకైతే ఎటువంటి లోన్ అయితే లేదు. సో వాడికి ఫోన్ చేయడం జరిగింది, ఇలాగ నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి వీడియో రూపంలో మన వ్యూవర్స్ కోసం, సో కొంచెం ఫోటో పంపించని చెప్తే ఫోటో అయితే పంపించడం జరిగిందనమాట. సో వాడికి బజాజ్ ఫైనాన్స్లో లోన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. బజాజ్ ఫైనాన్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ లోన్ అకౌంట్ నెంబర్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ అకౌంట్, లోన్ అకౌంట్ నెంబర్ అనేది ఉంటుంది. కొంతమందికి ఓన్లీ ఆల్ఫాబెట్సే ఉంటాయి, కొన్ని కంపెనీస్కి కొన్ని కంపెనీస్కి అయితే ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. అది అయిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది కింద, యూ కెన్ సీ. ఆ కన్ఫర్మ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకి ఇమేజ్ అనేది పంపించడం జరిగింది. వాడు ఈ విధంగా వస్తుంది. మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫెచ్ చేస్తుంది. ఆన్లైన్లో ఫెచ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే మీ యొక్క లోన్ అకౌంట్ నెంబర్, మీ కస్టమర్ నేమ్, మీ పేరు, ఇన్స్టాల్మెంట్ ఎంత కడుతున్నారు అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్గా అమౌంట్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ పెనల్ ఓవర్ డ్యూ అని చెప్పేసి 4వ ఆప్షన్ అయితే ఉంది. 3వ ఆప్షను ఏంటంటే వాడు కొంచెం లోన్ అనేది లేట్గా కట్టడం వల్ల ఇక్కడ పెనాల్టీ అనేది పడింది అనమాట, 350 రూపీస్. ఆ మొత్తం కలిపితే 2294 రూపాయలు. యాక్చువల్లీ వచ్చి వాళ్ళ లోన్ అమౌంట్ వచ్చి 1944 అనమాట. ఓకేనా? సో ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత కింద మీకు కన్ఫర్మ్ అని చెప్పేసి ఆప్షన్ అయితే వస్తుంది. ఆ కన్ఫర్మ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క పేమెంట్ పేజ్లోకి వెళ్తుంది. ఫోన్పేలో పేమెంట్ పేజ్లోకి వెళ్ళగానే బ్యాంక్ అకౌంట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీఐ పిన్ ఏదైతే ఉందో ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు మీ యొక్క లోన్ యొక్క ఈఎంఐని ఈ విధంగా పే చేయాలి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్లో మనం లోన్ కనుక మొత్తం రీపేమెంట్ చేద్దాం అనుకుంటే ఏం చేయాలి అని తెలుసుకుందాం. సో ఫైనల్లీ మీరు లోన్ కనుక మొత్తం రీపేమెంట్ చేద్దాం అనుకుంటే కంపల్సరీ మీరు ఆ కంపెనీ, ఏ కంపెనీలో అయితే లోన్ తీసుకున్నారో ఆ లోన్ కంపెనీ తోటి మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత సార్ నేను మొత్తం బిల్ అయితే పే చేద్దాం అనుకుంటున్నాను, వాట్ ఇస్ ద ప్రాసెస్ అని చెప్పేసి వాళ్ళు అడిగితే వాళ్ళు ఒక్కొక్క కంపెనీకి ఛార్జెస్ ఉంటుంది, ఒక్కొక్క కంపెనీకి ఛార్జెస్ ఉండదు. ఆ ఛార్జెస్ని వాళ్ళు అందులో ఇంక్లూడ్ చేసి నెక్స్ట్ మంత్ బిల్ డేట్కి మీకు ఆ అమౌంట్ అనేది జనరేట్ చేస్తారు. సో నెక్స్ట్ మంత్ బిల్ డేట్కి ఆ అమౌంట్ జనరేట్ అయిన తర్వాత మీరు పే చేసి మీ లోన్ అమౌంట్ని మొత్తం క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి వర్క్ అవుతుంది. సో ఈ వీడియోలో మీకు ఫోన్పేలో లోన్ అమౌంట్ యొక్క ఈఎంఐ ఎలా పే చేయాలి అండ్ లోన్ మొత్తం రీపేమెంట్ చేయాలంటే ఏం చేయాలని చెప్పేసి 2 అర్థమైంది అనుకుంటున్నాను. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.